పూర్వం జమదగ్ని మహర్షి ఆశ్రమానికి హైహయవంశరాజు కార్తవీర్యార్జునుడు వచ్చినప్పుడు మహర్షి తన దగ్గరున్న కామధేనువు సాయంతో రాజుకు అతని సైన్యానికి గొప్ప ఆతిథ్యమిచ్చారు. ఆ గోవు మహిమ చూసిన రాజు దురాశతో దానిని బలవంతంగా తన రాజధానికి తీసుకెళ్లాడు. ఇది తెలిసిన పరశురాముడు ఆగ్రహించి ఆ రాజుతో యుద్ధం చేసి అతన్ని సంహరించి గోవును వెనక్కి తెచ్చాడు. దానికి పగ తీర్చుకోవడానికి రాజు కొడుకులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్ని మహర్షిని అతి కిరాతకంగా చంపేశారు. తన తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన పరశురాముడు భూమి మీద అధర్ముడైన క్షత్రియుడు అనేవాడు లేకుండా చేస్తానని భీకర ప్రతిజ్ఞ పూని తన గొడ్డలితో 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియ వంశాలను నాశనం చేశాడు. ఇంతటి రక్తపాతం తర్వాత తన తాతలు మరియు ఋషుల సూచన మేరకు పరశురాముడు శాంతించాడు. తాను గెలిచిన భూమినంతటినీ ఒక యాగం చేసి కశ్యప ప్రజాపతికి దానమిచ్చేసి తపస్సు చేసుకోవడానికి మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత త్రేతాయుగంలో సీతా స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచినప్పుడు ఆ శబ్దం విని పరశురాముడు మళ్లీ వచ్చాడు. కోపంతో శ్రీరాముడిని పరీక్షించడానికి తన చేతిలోని విష్ణుధనుస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. రాముడు దానిని సులభంగా ఎక్కుపెట్టడంతో శ్రీరాముడే సాక్షాత్తు విష్ణువు అని గ్రహించి తన తపోశక్తినంతా రాముడికి ధారపోసి ప్రశాంతంగా వెనుదిరిగాడు.